నీళ్లు సుత బాటలలో అమ్ముకునే రోజులు వస్తాయని వెనకట చెప్తే నవ్వుకున్నారట చాలా మంది. ఆవు మరి అప్పుడు ఇంటింటికి చేద బావులేనాయే. అట్లా బావులు శెలకల పొంట పోతే బొచ్చడి నీళ్లు, గల్లీలలో బోరింగ్లు ఉండేటి. కానీ ఇప్పుడు ఏడనన్న కనిపిస్తున్నాయా? మొత్తం మాయమైనాయి. లీటర్ నీళ్లు 20 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాం. ఇవాళ రేపు బగ్గ నడుస్తున్న వ్యాపారం అంటే నీళ్ల దందానే. ఇంతకు అస్సలు ముచ్చట ఏందంటే బిందెలతోని నల్లల కడ లైన్లు కట్టుడు, ట్యాంకర్ల కోసం ఎదురు చూసుడు. పాత ఈడియోలు అనుకునేరు. ఇప్పటికే బెంగళూరులా నీళ్ల తిప్పలు వచ్చినాయి. అప్పుడే మున్సిపాలిటీల నల్ల నీళ్లు వస్తలేవు, ఇండ్లల్లా బోర్లు వస్తలేవు. బిందె నీళ్లు ఏడ దొరుకుతాయా అని దేవులాడుకునే పరిస్థితి. మా ఇంట్ల సుత బోర్లకెళ్లి నీళ్లు వస్తలేవని ఖుద్దు ఆ రాష్ట్ర చిన్న సీఎం శివకుమార్ సారే చెప్తున్నాడంటే ఎట్లున్నదో చూడురి. తిప్పలు తీరుస్తానికి సర్కారే ట్యాంకర్లతోని నీళ్లు సప్లై చేసే పనులున్నది. అటు ప్రైవేటు ట్యాంకర్ల దందా జోరైందట. 600 ఉన్న ట్యాంకరు అప్పుడే డబల్ చేసిరట రేటు. అసంటోళ్ళ పని పడతాం అనుకొచ్చిండు సారు. మే నెలలా గీ పరిస్థితి కనిపిస్తుంటది. కానీ మార్చిలోనే గిట్ల అయింది. ఆనలు చక్కగా వడక ప్రాజెక్టులు నిండలేదు, గ్రౌండ్ వాటర్ తగ్గినాయి. ఎండలు ఎల్లమే వచ్చే వరకు బోర్లు ఆయింతెండుకపోయినాయి. బెంగళూరులోనే కాదు, దేశంలో శానా పట్టణాలల్లా ఇట్లనే అవుతున్నదట. 4 రోజులైతే మనతానే ఎట్లుంటదో. ఎండాకాలం వెళ్లేదాకా నీళ్లు ఎంత పొదుపుగా వాడుకుంటే అంత మంచిది.